ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఒక 1 మంత్ నుంచి ఎక్కువ షార్ట్ వీడియోసే పెట్టినా. ఫుల్ లెంత్ లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే సమ్మర్ మీ అందరికీ తెలుసు కదా, విపరీతమైన ఎండాకాలం వేడి హీట్ వల్ల నాకు అన్బాక్సింగ్లు చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా రాలేదు. చాలా వచ్చినాయి ఐటమ్స్, కానీ అట్లా పక్కన పెట్టేసిన. ఇంకా కొంచెం ఒక చిన్న స్టోరీ కూడా జరిగింది, దానివల్ల కూడా టైం వేస్ట్ ఎక్కువైంది నాకు. దానిపైన కూడా వీడియో చేద్దాం అనుకున్నా, ఎందుకంటే చాలామందికి యూజ్ వస్తుందని చెప్పేసి. నాకు జరిగినట్టు మళ్ళీ వేరే వాళ్ళకి జరగొద్దని చెప్పేసి అది కూడా డెఫినెట్లీ ఈ వీక్లో నేను వీడియో చేసి పెడతా. ఈరోజు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు కొత్తది OnePlus Pad 4 వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, ఎందుకంటే ఇందులో ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లో ఉండే పవర్ఫుల్ ప్రాసెసర్, మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్ ఆఫ్ 2026 అని చెప్పొచ్చు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే, ఇంకా చాలా స్పీకర్స్ ఉన్నాయి. అన్నీ మస్తు ఫీచర్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ని నోటిఫికేషన్లు అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా OnePlus Pad 4 అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, కొత్త OnePlus Pad 4 మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్ 2026 అని చెప్పొచ్చు. ఎందుకంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ మొబైల్ CPU మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ఆక్టా కోర్ 3 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్ తోటి వస్తుంది, కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి రెడ్ కలర్ది Type-C to Type-A కేబుల్ వచ్చింది. ప్యాకేజింగ్ అదంతా రెగ్యులర్ OnePlus ప్యాకేజింగ్ ఉంటుంది కదా, అట్లనే ఉంది. ఇంకా 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ వచ్చింది. ఇంకోటి మీకు స్టైలస్ పెన్ కూడా వచ్చింది. ఇది స్టైలస్ పెన్ ఇంకా స్మార్ట్ కీబోర్డ్ లాంటివి మీరు ఆప్షనల్ పర్చేస్ చేసుకోవాలి. ఇది ట్యాబ్తో పాటు రాదు. ఇందులో చాలా పెద్ద బ్యాటరీ ఉంది ఈ ట్యాబ్లో. మీకు 13,380 mAh బ్యాటరీ. సైజ్ చూస్తున్నారు కదా, జైగాంటిక్ ఉంది. 13.2 ఇంచెస్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 3.4K డిస్ప్లే ఉంది. ట్రూ కలర్ డిస్ప్లే, అంటే మీకు డాల్బీ విజన్, HDR సపోర్ట్ ఉంది. ఇక్కడ కాంటాక్ట్స్ అవి చూస్తున్నారు కదా, అది ఎక్స్ట్రా కీబోర్డ్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి. ఇంకా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఒక LED ఫ్లాష్ కూడా చూడొచ్చు. కెమెరా బంప్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఇదంతా మీకు మెటల్ యూనిబాడీ డిజైన్ ఉండేసి కలర్ బాగుంది. ఇది డ్యూన్ గ్లో కలర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు అది స్టైలస్ పెన్, దానికి పెట్టడానికి మ్యాగ్నెట్, ఇక్కడ మ్రైక్రోఫోన్, ఇంకా మీకు వాల్యూమ్ రాకర్ బటన్ అది చూడొచ్చు. ఇంకా పవర్ బటన్ పైన ఉండేసి ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ చూస్తున్నారు కదా, ఇటు 2 అవతల సైడ్ 2 ఉన్నాయి. అంటే 4 కాదు, యాక్చువల్గా ఇందులో 8 స్పీకర్స్ ఉన్నాయి. ఒక 4 మీకు బేస్ కోసం, ఇంకా 4 ట్వీటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మైక్రోఫోన్, Type-C పోర్ట్ అది చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. మొత్తం కొంచెం ఫింగర్ ప్రింట్స్ అవి పడతాయి, మీరు అప్పుడప్పుడు తుడుచుకోవాల్సి వస్తుంది, కానీ కలర్ జబర్దస్త్ ఉంది, లుక్ అది. ఇంకా ఇది సైజ్ అయితే మస్తు ఉంది, గేమింగ్కి జబర్దస్త్ ఉంటుంది. తర్వాత మీకు ఇందులో నేను జెన్షిన్ ఇంపాక్ట్, ఇంకా BGMI ఇలాంటి గేమ్స్ కూడా మీకు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దాని వీడియో కూడా చేసి పెడతాను. ఇప్పుడు దాన్ని సెటప్ చేసి కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది OnePlus Pad 4 నేను ఆల్మోస్ట్ ఒక వారం యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో చేస్తున్నా. డిస్ప్లే మాత్రం మస్తు ఉంది. ఇది చాలా పవర్ఫుల్ ట్యాబ్ అని చెప్పొచ్చు. 2026ది గ్రాండ్ పెద్ద సైజ్ డిస్ప్లే, 13.2 ఇంచెస్ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండేసి 3.4K రెజల్యూషన్, 7:5 ఆస్పెక్ట్ రేషియో, మీకు ట్రూ కలర్ డిస్ప్లే, డాల్బీ విజన్, HDR సపోర్ట్ ఉంది. 1000 నిట్స్ బ్రైట్నెస్, మీకు ఎంత డే లైట్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. 98% DCI-P3 కలర్ గ్యామెట్ సపోర్ట్, 12-bit ప్యానెల్ కాబట్టి మీకు వీడియో అంటే మూవీస్ అవి వాచ్ చేయడానికి, యూట్యూబ్ వీడియోస్కి అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గేమింగ్కి కూడా మస్తు ఉంటుంది. UI ఇంటర్ఫేస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బటరీ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇది మన వేరియంట్ 512GB కదా, 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ కాబట్టి మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉంది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి కూడా అసలు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్. ఇంకా పెద్ద బ్యాటరీ కదా, మీకు 13,380 mAh బ్యాటరీ బ్యాకప్ కూడా మస్తు ఉంటుంది. వైట్ బ్యాలెన్స్, డిస్ప్లే షార్ప్నెస్, డీటెయిల్స్ అవన్నీ చూడొచ్చు మీరు. టెక్స్ట్ కానివ్వండి, అది సూపర్ ఉంది. ఇవన్నీ యాప్స్ అసలు బేకార్ యాప్స్ ఏం లేకుండా ఇది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మస్తు క్లీన్ ఉంటుంది ఎక్దమ్, అంటే స్మూత్ పర్ఫార్మెన్స్ ఉండేసి. ఇంకా సెట్టింగ్స్ అవి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మీకు 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ తోటి వస్తుంది. అంటే నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, గేమింగ్ పర్ఫార్మెన్స్ అవన్నీ డీటెయిల్గా చెప్తాను. ఇది థిక్నెస్ కూడా చాలా స్లీక్ ఉంది, 5.94 mm ఇది ట్యాబ్ది థిక్నెస్. ఇంకా అన్ని OnePlus AI ఫీచర్స్ కూడా అన్నీ నింపి ఉన్నాయి. ఇంకా ఇది వెయిట్ కూడా 672 grams, అంటే అంత పెద్ద సైజు ట్యాబ్కి అది రీజనబుల్ వెయిట్ అనే చెప్పొచ్చు. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 59,999 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మెయిన్ ఏంటిదంటే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉండే CPU స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ఉంది కాబట్టి
మీకు 3 నానోమీటర్ బేస్ ప్రాసెసర్ కదా. ఇక్కడ చూడొచ్చు మీరు 88.5 GB ఆల్రెడీ 512 GB నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. స్టోరేజ్ 512 GBది మీకు 256 GBది 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి డ్యూన్ గ్లో కలర్, ఇంకో కలర్ సేజ్ మిస్ట్ అని ఇంకో కలర్ ఉందట, నేనైతే చూడలేదు మరి. ఇంకా కంప్లీట్ మెటల్ యూనిబాడీ డిజైన్ కదా, దాని డిజైన్ అది కూడా బాగుంది. గేమింగ్ కూడా మా పిల్లలు ఆడారు, కానీ ఇంకా నేను గేమింగ్ ఎక్స్పీరియన్స్ అది అని అంటే జెన్షన్ ఇంపాక్ట్, BGMI ఇలాంటి గేమ్స్ అవన్నీ వీడియోస్ అవి షూట్ చేసి రికార్డ్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు, చాలా అంటే కలర్ అక్యురసీ అది 98% DCI P3, మళ్ళీ 12-bit డిస్ప్లే, అంటే 8-bit ప్లస్ మీకు 4-bit డిస్ప్లే కాబట్టి మీకు బ్యాండింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవు. కలర్ క్వాలిటీ, కలర్ అక్యురసీ, కలర్ సాచురేషన్ అది సూపర్ ఉంది. మూవీస్ అయితే నేను చెప్తున్నా మస్తు ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇంకా స్పీకర్స్ అందులో టోటల్ 8 స్పీకర్లు, 8 హైఫై స్పీకర్స్, అంటే 4 మీకు బేస్ కోసం, ఇంకా 4 ట్వీటర్స్ ఉన్నాయి. ఇటు రెండు స్పీకర్స్ అంటే ఊఫర్స్ లాంటివి, మళ్ళీ అటు రెండు ట్వీటర్స్ ట్రెబుల్ కోసం. కాబట్టి మీకు స్టీరియో సౌండ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి అది ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మీరు డాల్బీ విజన్ HDR కంటెంట్ అది కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కలర్స్ క్వాలిటీ మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది ఇంకా చెప్తున్నా కదా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ మొబైల్ CPU తోటి ఉన్న ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్ ఆఫ్ 2026 అనొచ్చు. ఇది స్టైలస్ పెన్ దీంతోపాటు నాకు వచ్చింది, కానీ ఇది మీరు అంటే పర్చేస్ చేసేటప్పుడు ఇది సపరేట్ ఆప్షనల్ తీసుకోవాల్సి వస్తుంది, ఇది ఇంక్లూడెడ్ ఉండదు మీకు. దాంతోపాటు మీకు సపరేట్ ఒకటి స్మార్ట్ కీబోర్డ్ కూడా వస్తుంది, అది కూడా కావాలంటే మీరు సపరేట్ తీసుకోవాలి. పెన్ పర్ఫార్మెన్స్ కూడా ఇది స్టైలస్ పెన్ది బాగుంది, దానిలో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నేను అంటే ఫుల్ రివ్యూ కాదు, ఇది జస్ట్ అన్బాక్సింగ్ చేసి ఇంకా నేను అంటే మా పిల్లలు వాడారు లాస్ట్ వీక్ నుంచి, నేను జస్ట్ నిన్నటి నుంచి నేను చెక్ చేస్తున్నా కదా, నాకైతే మస్తు అనిపించింది. పెన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్, ఇంకా మస్తు ఉంది దానిది. ఇంకా వీడియో కాలింగ్కి కూడా బాగుంటుంది. ఇందులో మీకు ఫ్రంట్ సెల్ఫీ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇంకా కెమెరా శాంపిల్స్ అంటే నేను అవన్నీ ఫుల్ రివ్యూ వీడియోలో పెడతాను. రియర్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా అంటే అంత గ్రేట్ ఏం కాదు, కానీ ఓకే వీడియో కాలింగ్కి బాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫొటోస్ తీయడానికి అట్లా మీకు రియర్ కెమెరా కూడా ఓకే ఉంటుంది. AI ఫీచర్స్ అయితే ఇవాళ రేపు కామన్ కదా, అన్నిట్లలో ఉన్నాయి. ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ అవి కూడా చూసారు కదా, మీకు పిక్చర్ క్వాలిటీ, కలర్ క్వాలిటీ, మీకు డిస్ప్లే క్వాలిటీ అది ఎట్లా అనిపించింది మీరు చెప్పండి. నాకైతే ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటే మస్తు ఉండేమో అనిపించింది. కాకపోతే ఓవరాల్ నేనైతే సాటిస్ఫైడ్. అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ ఏదైతే దాని ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ ఉంది అది చాలా నచ్చింది. పెద్దగా హీటింగ్ ఇష్యూస్ అవి కూడా ఏం లేవు. ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే 13,380 mAh బ్యాటరీ ఉన్నా కానీ మీకు 80 watts సూపర్ బుక్ ఛార్జర్ ఉంది కాబట్టి మీకు ఛార్జింగ్ అది కూడా ప్రాబ్లం ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన OnePlus Pad 4 పవర్ఫుల్ ట్యాబ్ ఆఫ్ 2026 మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ ట్యాబ్ గురించి మీకు ఇంకా ఏమేమి తెలుసుకోవాలని ఉందో అవన్నీ మీరు అడిగితే దాన్ని బట్టి నేను వీడియోస్ చేసి పెడతా ఉంటాను. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఇంకా నేను చెప్తున్నా కదా, బెస్ట్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ ఏమి ఇబ్బంది లేదు. డిస్ప్లే కూడా చాలా క్వాలిటీ ఉంది. ఇంకా మీకు బ్యాటరీ కూడా చాలా పెద్దది ఉంది. బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, 1000 nits బ్రైట్నెస్ కాబట్టి. మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఇంకో అన్బాక్సింగ్ వీడియోలో. బాయ్.